ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వాక్యము. జ్ఞానము ద్వారా ఇల్లు కట్టబడుతుంది అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. మన పనిలో మనం గొప్పగా రాణించాలంటే, కుటుంబాలను సరి అయిన పద్ధతిలో నడిపించాలంటే మనకు జ్ఞానం, వివేచన, అవగాహన కావాలి. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము 33వ వచనం వరకు అని బైబిల్ తెలియజేస్తుంది. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనము ఆయన నోట నుండి వచ్చును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వాక్యము అని కూడా మనం చదువుతాం. సొలొమోను రాజు దేవుణ్ణి జ్ఞానం ఇమ్మని అడిగితే దేవుడు అతడు అడిగిన దానికంటే ఎక్కువగా అపరిమితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి తాను ఏ ఆశీర్వాదాన్నైనా అపరిమితంగా అనుగ్రహించేవాడినని నిరూపించుకున్నాడు అని మనం బైబిల్లో చదివాం. దేవుడు సొలొమోనుకు ఈ కృపను అనుగ్రహించగా ఇతర రాజులు, రాణులు అతని జ్ఞానానికి ఆశ్చర్యపడ్డారు. మీరు కూడా చిన్న పిల్లవానిలా నాకు జ్ఞానాన్ని దయచేయని అడిగితే ప్రభువు అద్భుత రీతిలో మీరు అడిగిన దానికంటే ఎక్కువగా తన దివ్య జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యము. ఓ అమ్మాయి తన తల్లిదండ్రులతో జీవించేటప్పుడు ఏ పని చేసేది కాదు. ఆమె తల్లి తీవ్రంగా శిక్షించినప్పటికీ ఆమెతో ఏ మార్పు రాలేదు. ఆమెకు పెళ్లి జరిగింది. ఆమె తన ఇంటి పనులు ఎలా చేసుకుంటుందోనని తల్లి ఆందోళన చెందింది. కానీ తన బిడ్డ కోసం ఎడతెగకుండా ప్రార్థించింది. పెళ్లి అయిన తరువాత ఆ యువతి తన భర్తతో కలిసి దేవుని పట్ల భయభక్తులు కనపరుస్తూ పవిత్రమైన స్త్రీ అయ్యింది. ఆమె తన వైవాహిక జీవితం సక్రమంగా నడపడానికి సహాయం చేయమని ప్రతిరోజు ప్రభువును ప్రార్థించేది. ప్రతిరోజు ఆమె, ప్రభువా, నీవు నాతో ఉండి ప్రతి విషయాన్ని నాకు బోధించు. మంచి కుటుంబ జీవితంలో నేనెలా జీవించాలో నాకు ఉపదేశించు అని ప్రభువును అడిగేది. తన ఏకాంత సమయం అంతా ఇలా ప్రభువుతో గడపడం ఆమెకు చాలా సంతోషం కలిగించేది. ప్రభువు ఆమెతో ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! అందరినీ ఎగతాళి చేసే అలవాటున్న ఒక ముసలామె ఆమె ఇంటికి వచ్చి ఈమె తన ఇంటి పనంతా ఎంతో ఆసక్తితో చేసి ఇంటిని ఎంత చక్కగా తీర్చిదిద్ది కుటుంబాన్ని మంచిగా నడిపిస్తుంది అని ఆమె గురించి సాక్ష్యమిచ్చింది. ప్రభువు ఆమె జీవితాన్ని ఈ విధంగా అద్భుతంగా మార్చి ఆమెను ఆశీర్వదించాడు. ప్రియులారా, జ్ఞానానికి ఊటయైన ప్రభువుని మీరు కూడా వెతకండి. రోమీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వాక్యము. ఈ యువతికి అనుగ్రహించినట్టుగానే మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని ఆయనను వినయంగా కోరండి. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువా, దయచేసి మీరు మాతో ఉండండి. ఈ సోదరికి సహాయం చేసినట్లుగా ప్రతి విషయంలో మాకు సహాయం చేయండి. మాకు ఏ విధమైన జ్ఞానం లేదు. నేటి నుండి మేము పనిచేసే స్థలంలో, నా కుటుంబ జీవితంలో, నా విద్యకు సంబంధించి అన్ని విషయాలలో సమస్త విషయాలను మాకు బోధించండి. మీ జ్ఞానము ద్వారా మా ఇల్లు నిర్మించబడాలి మరియు ఆశీర్వదించబడాలి తండ్రి. మా ప్రభువును ప్రియరక్షకుడునైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.